హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్టర్ గేవియస్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మన ఇండియాలో ఎయిర్టెల్ 5G టెస్టింగ్ అయితే చేసింది. మనందరం ఫస్ట్ అనుకున్నాం జియో మనకి ఫస్ట్ 5G తీసుకొస్తుందని చెప్పి. ఫస్ట్ టెస్టింగ్ కూడా వాళ్ళే రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారు, త్వరలో మేమే 5Gని టెస్ట్ చేయబోతున్నాం ఇండియాలో అని చెప్పి. కాకపోతే సైలెంట్గా వచ్చింది ఎయిర్టెల్ అయితే ఇప్పుడైతే 5G టెస్ట్ని అయితే చేసింది ఇండియాలో. అది కూడా ఎక్కడంటే హైదరాబాద్లో అయితే 5G టెస్ట్ని అయితే చేసింది. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే టెక్నాలజీ ఉందో 4G టెక్నాలజీని వాడే వీళ్ళు 5G టెస్టింగ్ అయితే చేశారు. దీంట్లో వీళ్ళు వాడిన టెక్నాలజీ నేమ్ ఏంటంటే DSSS, అంటే డైనమిక్ స్పెక్ట్రమ్ షేరింగ్ అనమాట. ఈ టెక్నాలజీని వాడి వీళ్ళైతే ప్రెజెంట్ 5Gని అయితే టెస్ట్ చేశారు. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఏదైతే 4G స్పెక్ట్రమ్ ఉంటుందో, అంటే ఏదైతే 1800 MHz బ్యాండ్, 2100 లేకపోతే 2300 MHz బ్యాండ్స్ ఉంటాయో వాడైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే 5G టెస్టింగ్ అయితే చేశారనమాట. ఎలాగంటే ఈ DSS టెక్నాలజీ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఎయిర్టెల్ ఈ 5G టెస్ట్ని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఎరిక్సన్తో టైఅప్ అయ్యారు. ఫ్రెండ్స్, మనం అందరం అనుకున్నాం ఎయిర్టెల్ కొంచెం స్లో అవుతుంది 5Gని తీసుకురావడంలో అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ టెలికాం కంపెనీ అనమాట 5Gని టెస్ట్ చేసిన కంపెనీ ఎయిర్టెల్ అయితే. వీళ్ళు ట్విట్టర్లో అయితే ఇవాళ మొత్తం హడావిడి అయితే ఇదే అయితే నడిచింది అనమాట. ఎయిర్టెల్ 5G అని చెప్పి అయితే వీళ్ళు ట్విట్టర్ పేజ్లో అయితే పెట్టారు, ఎయిర్టెల్ ఫస్ట్ ఇండియన్ టెలికాం కంపెనీ 5Gని టెస్ట్ చేసిన కంపెనీ అని చెప్పి అయితే. అండ్ ఇందులో వీళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంత సపోర్ట్ రావడానికి వీళ్ళు ఎరిక్సన్తో టైఅప్ అయితే అయ్యారు. ఎరిక్సన్ ఎవరంటే వీళ్ళు మొబైల్ కమ్యూనికేషన్ రిలేటెడ్ డివైజెస్ అండ్ ఇలాంటి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళతో టైఅప్ అయ్యి ఈ టెక్నాలజీ అయితే డెవలప్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే మీ చుట్టుపక్కల ఉన్న టవర్స్ అన్ని అవి ప్రెజెంట్ మనకి 4G వర్క్ అవుతుంది కాబట్టి అవన్నీ 4G టవర్స్. ఈ 4G టవర్స్కి ఏం చేశారంటే వీళ్ళు ఒక 5G యాంటీనా ఎక్విప్మెంట్ అనేది అయితే పెట్టారు. ఇక్కడ యాంటీనా అంటే మీ టవరే అనుకోండి, మీ టవరే యాంటీనా. ఈ టవర్కి ఒక 5Gకి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది అయితే బిగిస్తారు. ఈ 5Gకి సంబంధించింది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ మీరు 4G వాడుతున్నారు కదా, ఈ 4G ఎక్విప్మెంట్ కూడా వర్క్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఈ 5G ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 5G టెక్నాలజీ అని, ఇది కూడా అయితే వర్క్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ కామన్ టవర్ మట్టుకు కామన్ అనమాట. మీ 4G టవరే ఇక్కడ 4Gకి యాక్ట్ చేస్తుంది, 5Gకి కూడా యాక్ట్ చేస్తుంది. ఇదే అనమాట ఇప్పుడు ఎయిర్టెల్ అయితే టెస్ట్ చేసింది. వీళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్లో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక 2 ఫోన్స్ తీసుకున్నారు. ఒకటి ఒప్పో రెనో 5G అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X2 Pro అనమాట. ఈ 2 మొబైల్స్ తీసుకొని వీళ్ళు ఇవాళ 5G టెస్ట్ అయితే చేశారు. వీళ్ళు గెయిన్ చేసిన స్పీడ్ వచ్చేసరికి 375 MBps స్పీడ్ అయితే గెయిన్ చేశారు. మూవీస్ అన్ని సెకండ్స్లో అయితే డౌన్లోడ్ చేయొచ్చు. అన్నీ ఇంకా 5G స్పీడ్ గురించి మనం చెప్పే పని లేదు. ఎయిర్టెల్ చెప్తుంది ఏంటంటే 10 times స్పీడ్, అంటే 10x స్పీడ్ ఉంటుంది. అండ్ అలాగే లేటెన్సీ చూసుకుంటే 10x ఉంటుంది అండ్ 100x కాంకరెన్సీ అయితే ఉంటుందని చెప్తున్నారు. మరి చూద్దాం ఫుల్ ఎండ్గా. మనకి ఇప్పుడు దాకా ఏదైతే జియో చెప్పిందో మేబీ సెకండ్ క్వార్టర్లో రావచ్చు, లేకపోతే ఇయర్ ఎండింగ్లో రావచ్చు అని చెప్పి మాటలు అయితే వినిపించిన 5G ఇండియాలో. కాకపోతే ఇప్పుడు రేస్లో మటుకు ఎయిర్టెల్ ముందుకు వచ్చింది కాబట్టి జియో కూడా ట్రై చేస్తుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి. మేబీ మనకి Q2 స్టార్టింగ్లోనే అయితే రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు 5G మన ఇండియాలో ఎప్పుడు రావచ్చు అనేది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో థింగ్, ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే DSS టెక్నాలజీ అంటే డైనమిక్ స్పెక్ట్రమ్ షేరింగ్ టెక్నాలజీ వాడారో, ఇదే గనక వాడి అన్ని మొబైల్ నెట్వర్క్స్ కనుక చేస్తే మీకు 5G కూడా మనకి చీప్గా అయితే దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఎలా అయితే మనకి 4G అనేది తక్కువ రేటుకి దొరుకుతుందో 5G కూడా మనకు కొంచెం చీప్గా అయితే దొరుకుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఎక్విప్మెంట్ అయితే కొనే పని లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే 4G ఎక్విప్మెంట్ ఉందో దాన్ని కొంచెం మోడిఫికేషన్స్ చేస్తారు. లైక్ ఇప్పుడు DSS టెక్నాలజీని వాడి యాంటీనాలో కొన్ని ఎక్విప్మెంట్స్ మారుస్తారు. లైక్ యాంటీనాకి ఇప్పుడు మీరు చూస్తారు గుండ్రంగా ఉంటాయి, అలాంటివి అయితే మారుస్తారు మీ లొకాలిటీలో. అండ్ అలాంటి చిన్న చేంజెస్ చేస్తే పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు కంపెనీకి. కాకపోతే ఇంకొన్ని డివైసెస్ కూడా అయితే అవసరం పడతాయి. అవి కూడా తీసుకుంటే మనకి ఇంకా 5G బెటర్ స్పీడ్స్ అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ ఉంటే ఫస్ట్ 5G టెలికాం టెస్ట్ చేసిన కంపెనీ ఏదంటే ఎయిర్టెల్ అనే పేరు అయితే వస్తుందన్నమాట. టోటల్గా ఎయిర్టెల్ అయితే ఆ నేమ్ అయితే సాధించేసింది, ఫస్ట్ 5G ఇన్ ఇండియా అనే నేమ్ అయితే. అంతే ఫ్రెండ్స్, మరి జియో ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ జియో టర్న్ అనమాట. జియో టర్న్ మొన్నటి వరకు మేము 5G తీసుకొస్తామని చెప్పి జస్ట్ డిక్లేర్ చేసింది. ఎయిర్టెల్ అప్పుడు ఏం రియాక్ట్ కాలేదు. ఇప్పుడు ఎయిర్టెల్ ఏకంగా 5Gని తీసుకొచ్చి చూపించింది టెస్ట్ అయితే. మరి ఇప్పుడు 5G టెస్ట్ చూపించింది కాబట్టి ఎయిర్టెల్, మరి జియో ఏం చేస్తుందో చూద్దాం. మీరేమనుకుంటున్నారు అది కూడా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కదా షేర్ చేయండి. దిస్ ఓకే సైనింగ్ ఆఫ్, బై బై నౌ.